డబ్బు ఎన్ని లక్షల కోట్లు కావాలంటే అన్ని లక్షల కోట్లు. అట్లాగే మీడియా ఎన్ని రకాల మీడియాలు ఉంటే అన్ని రకాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, నేషనల్, ఇంటర్నేషనల్, అట్లాగే సోషల్ మీడియా, ఇన్ని వ్యవస్థలు ఒక్క చోట గుప్పెట పట్టినటువంటి సోరోస్ చేస్తున్నటువంటి వ్యవహారం. ఈ సోరోస్ గ్యాంగ్ ఇప్పటికీ వాళ్ళ భావజాలాన్ని చొప్పించి, వాళ్ళ ఆలోచనను చొప్పించి, మానసికంగా మార్పులు చేసి, అలాగే ప్రజల ఆలోచనలో మార్పులు చేసి, లేదా సైనిక తిరుగుబాట్లు చేయించి సాధించినటువంటి విజయాల్లో బంగ్లాదేశ్లో సక్సెస్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికై, అది కూడా 2/3 మెజార్టీతో ఎన్నికైనటువంటి నాయకురాలు పారిపోయి ఇండియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. సిరియాలో చేశారు, 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పాలకుడు పారిపోయి తలదాచుకునేటటువంటి పరిస్థితి. మయన్మార్లో చేశారు, ఆ ప్రజల చేత ఎన్నికైనటువంటి 2/3 మెజార్టీతో సైన్యాన్ని కూడా పక్కన పెట్టినటువంటి వాళ్ళని కూడా ప్రజలు పక్కన పెట్టినటువంటి ఒక్క భారతదేశంలోనే వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ఇక్కడ కూడా అట్లాంటిది ఏమన్నా చేస్తున్నారా అన్నటువంటి తేలాల్సి ఉంది. జనవరి 20 లోపు ఏం జరుగుతాయో అబ్జర్వ్ చేయాల్సి ఉంది.